ఈ ఒక్క ఫోటో ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేస్తోంది. 7 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని కూడా చాలా మందికి తెలియదు. కానీ ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రావడంతో అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. అసలు ఎవరి మృణాలిని రవి? అంతేకాదు, స్టార్ హీరోయిన్ అయిన ఆమె జీవిత భాగస్వామిగా ఎంచుకున్న మహావిష్ణు ఎవరు? ఈ ప్రేమ కథ ఎలా మొదలైంది? ఇప్పుడెందుకు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది? ఈ వీడియోలో పూర్తి కథ తెలుసుకుందాం. మృణాలిని రవి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు గద్దలకొండ గణేష్ సినిమా ద్వారా బాగా గుర్తుండిపోతుంది. కానీ ఆమె సినీ ప్రయాణం అంత సులభంగా మొదలు కాలేదు. తమిళనాడుకు చెందిన మృణాలిని మొదట ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశారు. అయితే చిన్నప్పట్నుంచే నటనపై ఉన్న ఆసక్తి ఆమెను పూర్తిగా వేరే దారిలోకి తీసుకెళ్లింది. సోషల్ మీడియా ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిందనే చెప్పొచ్చు. డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. ఆమె ఎక్స్ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి చాలా మంది దర్శకులు ఆమెపై దృష్టి పెట్టారు. ఆన్లైన్లో వచ్చిన పాపులారిటీనే ఆమెకు సినిమా అవకాశాల తలుపులు తెరిచింది. 2019లో విడుదలైన తమిళ చిత్రం సూపర్ డీలక్స్తో ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ సినిమా చిన్న పాత్ర అయినప్పటికీ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తరువాత ఛాంపియన్, ఎంజీఆర్ మగన్, ఎనిమీ, జాంగో, కోబ్రా వంటి సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాతో మరింత దగ్గరైంది. ఆ సినిమాలో ఆమె అందం, సహజమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తరువాత కూడా తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు అందుకుంటూ కెరియర్ను కొనసాగించింది. అయితే ఇప్పుడు ఆమె సినిమాల వల్ల కాదు, వ్యక్తిగత జీవితంలోని ఒక పెద్ద నిర్ణయం వల్ల వార్తల్లో నిలిచింది. ఇటీనహ తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని ప్రకటించింది. ఆ ఫోటోల్లో ఆమె తన కాబోయే భర్త మహావిష్ణుతో కలిసి కనిపించారు. ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్న ఎంగేజ్మెంట్ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. అభిమానులు, సినీ ప్రముఖులు, స్నేహితులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ప్రకటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఒక్కటే. మహావిష్ణుతో తనకు ఏకంగా 7 ఏళ్లుగా పరిచయం ఉందని, ఆ స్నేహమే ప్రేమగా మారి ఇప్పుడు వివాహబంధంగా మారబోతోందని వెల్లడించింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా తమ రిలేషన్ పూర్తిగా ప్రైవేటుగా ఉంచిన ఈ జంట సరైన సమయం వచ్చిన తర్వాతే అధికారికంగా బయటపెట్టింది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. సినీ పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో తరచూ పంచుకుంటుంటారు. కానీ మృణాలిని మాత్రం తన ప్రేమ గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. ఎలాంటి గాసిప్స్ లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా ఎంగేజ్మెంట్ ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరో ప్రశ్న అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. అసలు ఈ మహావిష్ణు ఎవరు? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మహావిష్ణు మలేషియాతో అనుబంధం ఉన్న ఆధ్యాత్మిక వక్తగా, స్పిరిచువల్ కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన సోషల్ మీడియా ద్వారా కూడా అనేక ఆధ్యాత్మిక సందేశాలు పంచుకుంటుంటారు. అయితే ఆయన గురించి ఆన్లైన్లో వివిధ రకాల అభిప్రాయాలు, చర్చలు కూడా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని విమర్శలు, కొన్ని మద్దతు వ్యాఖ్యలు ఉన్నాయి. కానీ వాటిలోని ప్రతి ఆరోపణ లేదా అభిప్రాయం స్వతంత్రంగా నిర్ధారించబడిన వాస్తవం అని చెప్పలేం. అందువల్ల వాటిని జాగ్రత్తగా చూడాలి. ప్రస్తుతం మృణాలిని రవి మాత్రం తన జీవితంలోని సంతోషకర ఘట్టాన్ని అభిమానులతో పంచుకుంది. ఎంగేజ్మెంట్ వేడుకను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సాదాసీదాగా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీ, వేదిక వంటి వివరాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఆమె పోస్టుకు లక్షలాది మంది స్పందిస్తున్నారు. ఒకవైపు అభిమానులు కొత్త జీవితానికి శుభాకాంక్షలు చెబుతుంటే, మరోవైపు మహావిష్ణు గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ వార్త టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో కూడా వైరల్గా మారింది. కెరియర్ పరంగా చూస్తే మృణాలిని రవి ఇంకా ఎదుగుతున్న నటి. సోషల్ మీడియా ద్వారా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు 2 భాషల్లో గుర్తింపు తెచ్చింది. నటిగా తన కెరియర్ను కొనసాగిస్తూనే ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ప్రతి సెలబ్రిటీ జీవితంలో అభిమానులకు కనిపించేది ఒక భాగమే. కెమెరాల వెనుక ఉండే వ్యక్తిగత కథలు చాలా సందర్భాల్లో సంవత్సరాల తర్వాతే బయటపడతాయి. మృణాలిని రవి విషయంలో కూడా అదే జరిగింది. 7 ఏళ్లుగా నిశ్శబ్దంగా సాగిన ఒక బంధం ఇప్పుడు అధికారికంగా జీవితాంతం కలిసి నడిచే నిర్ణయంగా మారింది. మరి మీ అభిప్రాయమేమిటి? సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాన్ని మొదటి నుంచే అభిమానులతో పంచుకోవాలా, లేక మృణాలిని రవి చేసినట్టుగా సరైన సమయం వచ్చిన తర్వాత మాత్రమే వెల్లడించడం మంచిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి.